ఈరోజు చాలా మంది భక్తి జీవితాలు ఎలా ఉన్నాయంటే, నేను ప్రభువుని నమ్మేశాను కనుక నేను చచ్చిపోయిన తర్వాత పరలోకం అనుకుంటున్నారు. నిజాలు మాట్లాడుకుంటే నేను బాప్తిసం పొందేశాను, నేను చచ్చిపోతే పరలోకమే అని ధీమాకుంటున్నారేమో. ఆ వచనం అండర్లైన్ చేసి పెట్టుకోండి. తీర్పు ఇంటి యొద్దనే ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది. తర్వాత చదవండి, అక్కడ ఏమనుందో. ఆ మన అన్న దగ్గర, అది మన అన్న దగ్గర నీ పేరు రాసుకో. అది ఆ తీర్పు నీ దగ్గర గనక ప్రారంభమైతే సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును? ప్రభులోనికి వచ్చిన తర్వాత దేవుడు నిన్ను ఇలా బ్రతకమన్నాడు అని నీకు వాక్యం వినబడినా అలా బ్రతకకపోతే నా గతి ఏమవుతుంది? నువ్వు తీర్పు అంటే ఏంటంటే, నువ్వు ఇంటిలోనికి వచ్చిన తర్వాత ఇంట్లో ఉన్న నువ్వు చెప్పబడుతున్న వాక్యాన్ని పాటిస్తున్నావా లేదా అని గమనిస్తున్నాడు ఆయన. సంఘంలోకి వచ్చితావు, దేవుని ఇంట్లోకి వచ్చేసావు, మంచిది, వచ్చావు. వచ్చిన తర్వాత బైబిల్ చదువు, వచ్చిన తర్వాత బైబిల్ నేర్చుకో, వచ్చిన తర్వాత బాగా ప్రసంగాలు విను, వచ్చిన తర్వాత ప్రతిరోజు దేవుడు వాక్యం చదవటం ప్రారంభించు. వచ్చిన నువ్వు ఎలా జీవించాలో నేర్పిస్తాడు దేవుడు బైబిల్లో. ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు వచ్చేసాను కదా నాకు పరలోకం అనుకుంటే కుదరదు. వచ్చిన నువ్వు దేవుని శాసనాలను పాటించాలి.